అండి అందరికీ నమస్కారం. కొద్ది రోజులుగా వీడియోస్ చేయడం వీలుపడలేదండి. కొద్దిగా లేట్ అయినా కూడా వీడియో కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. యూస్ఫుల్ కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తూ ఉంటాను. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే భారతరత్న 2015లో ఎవరెవరికి వచ్చింది అనేది ఈరోజు చూద్దాము. మదన్ మోహన్ మాలవ్య గారికి భారతరత్న అనేది 2015లో రావడం జరిగింది. జననం ఎప్పుడు అంటే 1861 డిసెంబర్ 25వ తారీఖున జన్మించడం జరిగింది. మరణం ఎప్పుడు అంటే 1946 నవంబర్ 12th రోజున మరణించడం జరిగింది. మాలవ్యకు మహాత్మా గాంధీజీ గారు మహామానవ బిరుదు ఇవ్వడం జరిగింది. అండ్ మాలవ్య సత్యమేవ జయతే అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. మన భారతదేశ 2వ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు కర్మయోగి హోదాను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడు జన్మించడం జరిగింది అంటే 1924 డిసెంబర్ 25న జన్మించడం జరిగింది. అండ్ ఎప్పుడు మరణించడం జరిగింది అంటే 2018 ఆగస్ట్ 16th రోజున మరణించడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రిగా 3 సార్లు పనిచేయడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతరత్న పొందినటువంటి సిఎన్ఆర్ రావు అంటే ఇతను 2014లో భారతరత్న అవార్డు పొందడం జరిగింది. ఇతను జన్మించింది ఎప్పుడు అంటే 1934 జూన్ 30న జన్మించడం జరిగింది. ఇతను కెమిస్ట్ ఆత్మకథ ఏంటి అంటే కెమిస్ట్రీలో జీవితంలోని అపరిచితమైనటువంటి నిత్యాలను అధిరోహించడం. సిఎన్ఆర్ రావు చొరవతో భారత ప్రభుత్వం 1989లో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడు జన్మించడం జరిగిందంటే 1973 ఏప్రిల్ 24న జన్మించడం జరిగింది. 2003 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎంపిక అవ్వడం జరిగింది. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ భారతరత్న పొందినటువంటి 2009లో భారతరత్న పొందినటువంటి వారు ఎవరు అంటే పండిట్ భీమ్సేన్ జోషి గారు. ఇతను ఎప్పుడు జన్మించడం జరిగింది అంటే 1922 ఫిబ్రవరి 4న జన్మించడం జరిగింది. మరణం అనేది 2011 జనవరి 24న మరణించడం అనేది జరిగింది. భారతరత్న 2001లో భారతరత్న పొందినటువంటి వారు ఎవరు అంటే లతా మంగేష్కర్ గారు ఎప్పుడు జన్మించడం జరిగిందంటే 1929 సెప్టెంబర్ 28th రోజున జన్మించడం జరిగింది. ఎప్పుడు మరణించడం జరిగింది 2022 ఫిబ్రవరి 6th రోజున మరణించడం జరిగింది. భారతీయ సంగీత పరిశ్రమకు ఆమె చేసిన సహకారంతో నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ మెలోడీ, వాయిస్ ఆఫ్ ద మిలీనియం అవార్డులను పొందడం జరిగింది. నెక్స్ట్ వన్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎప్పుడు జన్మించడం జరిగింది అంటే 1916 మార్చి 21st రోజున జన్మించడం జరిగింది. ఇప్పుడు మరణించడం జరిగింది అంటే 2006 ఆగస్ట్ 21న మరణించడం జరిగింది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.